ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రధాన వేదికల నిర్మాణం, యాగశాల నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు మరింత వేగం పుంజుకున్నాయి. మరొక 4 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష నిర్వహిస్తూ జరగాల్సిన పనులపై కింద స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ పనులు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించేలాగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ప్రధానమంత్రి కూర్చునేందుకు వీలుగా ప్రధాన డయాస్ కూడా 70% పనులు పూర్తి చేసుకుంది. దీంతో పాటు ఏదైతే స్తూపం నిర్మించాలనుకున్నారో అమరావతికి సంబంధించి రాజధాని స్తూపం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడే 16,000 గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి, ఆ తర్వాత నీరు ఇక్కడ ఇదే ఒక స్తూపంలో వేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. దీంతో పాటు మక్కా నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం, గంగా నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో పాటు నేపాల్ నుంచి తీసుకొచ్చిన బౌద్ధ మూలిక వృక్షాలను కూడా ఈ ప్రాంతంలో వేస్తారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. సార్ చెప్పండి, ఎన్ని అడుగుల వైశాల్యంలో ఈ స్తూపాన్ని నిర్మిస్తున్నారు, ఎప్పుడు పనులు పూర్తవుతాయి? 36 చుట్టుకొలతో ఈ మన నీరు మన మట్టి అమరావతి అనే ప్రోగ్రాంలో మా దేవాదాయ శాఖ తరఫున మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇది చేస్తున్నామండి. మా కమిషనర్ గారు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇది రేపు సాయంకాలం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ పూర్తవుద్ది. దీంట్లో 16,000 గ్రామాల నుంచి వచ్చే మట్టి, ఇతర అన్ని నదీ జలాల అన్నీ ఇక్కడ చేసి ఇక్కడ దీంట్లో ఇక్కడ నిలవబెడతారండి. ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రారంభ శంకుస్థాపన సమయానికి దీంట్లో కలిపిన మట్టిలో కొంత భాగాన్ని తీసుకెళ్లి శంకుస్థాపనలో వాడతారండి మట్టిని. ఇది మా దేవాదాయ శాఖ తరఫున చేయటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, ఎన్ని అడుగుల హైట్ ఉంటుందండి? 2 అడుగులు అవుతండి. 2 అడుగుల ఎత్తులో దీన్ని ఇది నిర్మిస్తున్నాం. చుట్టుకొలతో 36 చుట్టుకొలతో దీంట్లో మా మొత్తం వచ్చిన 16,000 గ్రామాల మట్టిని కలిపి శుభ్రం చేస్తాం. దీన్ని చేస్తామండి. ఇది ఈ స్తూపం చేస్తా ఉన్నారు. దీంతో పాటు ప్రజలు కూడా ఇక్కడ వస్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం తహసీల్దార్ వస్తున్నారు. సో చెప్పండి, రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? చివరి దశకు చేరుతున్నాయండి. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు, దేవుడు కూడా మనకు సహకరిస్తున్నాడు. ఎక్కడ ఎటువంటి పనులకు ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. ఓకే, దీంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నారు. ప్రధాన డయాస్ ఎప్పటిలోపు ఆధీనంలో తీసుకుంటారు? ప్రధాన డయాస్ ఎల్లుండి కల్లా అయిపోతుందండి. ఓకే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ స్తూపం 16,000 గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టితో చేస్తారని చెప్తా ఉన్నారు. దీంతో పాటు దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలు మొత్తంగా కూడా తీసుకొచ్చి గ్రామస్తులు ఇక్కడ నిక్షిప్తం చేస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఈ మట్టిని తీసుకొని వెళ్ళి శంకుస్థాపనకు వాడతారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఒక 80% పనులను ఇప్పటికే పూర్తి చేశామని, రేపు సాయంత్రం లేదా ఎల్లుండికి ఈ మొత్తం ఏర్పాట్లను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెబుతామని, ఆ తర్వాత కేంద్ర బలగాలు ఈ ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకుంటాయి. ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో మొత్తం భద్రతా కారణాల రీత్యా దీన్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం గ్రామస్తులు కూడా ఈ గ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఈ ప్రాంతానికి తరలివస్తూ ఉన్నారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ప్రత్యక్షంగా వచ్చి చూస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.